ప్రతి శనివారం శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై రావి చెట్టు దగ్గర ఎందుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం లక్ష్మి మరియు దరిద్ర అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. లక్ష్మి సంపదకు దేవత అయితే దరిద్ర పేదరికానికి దేవత. వాళ్ళు ఒకే తల్లికి పుట్టినప్పటికీ ఇతరుల పట్ల వారి ప్రవర్తన మరియు స్వభావం పూర్తిగా భిన్నంగా ఉండేవి. లక్ష్మి చాలా మంచిది మరియు అందరితో స్నేహంగా ఉండేది. ఇక దరిద్ర ఏమో బద్ధకస్తురాలు మరియు క్రూరంగా ఉంటూ అబద్ధాలు చెప్తూ ఉండేది. వీటితో పాటు అందరిని మోసం కూడా చేసేదంట. విష్ణుమూర్తి లక్ష్మిని ఎంతగానో ఇష్టపడి ఆమెను సంతోషంగా వివాహం చేసుకున్నారు. దరిద్ర ఒంటరిగా ఉండిపోయింది, ఇంకా బాధపడుతూ ఉండేది. తన సోదరిని అలా చూడలేని లక్ష్మీదేవి విష్ణువు చెంతకు చేరి, స్వామి, నేను దరిద్రను అలా చూడలేను, ఒంటరిగా మరియు బాధతో తనకి పెళ్లి చేయండి అని వేడుకుంటుంది. దానికి విష్ణువు, లక్ష్మి, ఆమెను చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని చెప్పగా అప్పుడు లక్ష్మీదేవి, స్వామి, ఒక ఋషిని చూడండి, మనము దరిద్రను ఆ ఋషికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అంటుంది. ఇంకా చేసేదేమీ లేక విష్ణుమూర్తి లక్ష్మీదేవి కోరిక కాదనలేక ఒక ఋషిని చూసి దరిద్రతో వివాహం జరిపిస్తారు. ఆమె వివాహం తర్వాత కూడా మారలేదు, ఇంకా ఋషి యొక్క జీవన విధానాన్ని అంగీకరించలేకపోయింది. ఆమె పెళ్ళయ్యాక కూడా ఆలస్యంగా లేవడం, స్నానం చేయకపోవడం మరియు పరిశుభ్రత పాటించుకునేది కాదు. ఆమెతో విసిగిపోయిన ఋషి ఆమెను వదులుకున్నాడు. మళ్ళీ దరిద్ర బాధపడుతూ లక్ష్మి దగ్గరకు వెళ్తుంది. ఆమె స్థితిని చూసిన లక్ష్మీదేవికి జాలి కలుగుతుంది. అప్పుడు లక్ష్మి దరిద్రను తీసుకొని విష్ణువు వద్దకు వెళ్లి, స్వామి, ఆమె ఉండడానికి నివాసం లేదు, ఆమెకు తగిన ప్రాంతం కావాలి ఉండడానికి అని అడుగగా అప్పుడు విష్ణుమూర్తి భూభాగంలో ఒక మూల ఒంటరిగా ఉన్న రావి చెట్టుని చూసి ఇలా అన్నారంట, నువ్వు ఇక్కడే ఉండు, నీ స్వభావానికి సరిపోయే ప్రదేశం ఇది, దీన్ని శుభ్రం కూడా నువ్వు చేయవలసిన అవసరం లేదు, నువ్వెలా ఉంటావో ఈ స్థలాన్ని కూడా నువ్వు అలానే ఉంచుకోవచ్చు, ఈ ప్రదేశం దగ్గరికి ఎవరూ రారు అని స్వామి అనగా అప్పుడు దరిద్ర, నేను ఒంటరిగా జీవితంలో విసిగిపోయాను, ఒంటరి ప్రదేశం దెయ్యాలకు నిలయము, నాకు కాదు కదా, దయచేసి నా సోదరి లక్ష్మితో తరచుగా నన్ను సందర్శించి ఒంటరి అనే భావన రాకుండా చెయ్యండి అని ప్రార్థిస్తుంది. దానికి విష్ణువు అంగీకరించి తను లక్ష్మితో కలిసి ప్రతి శనివారం ఆ చెట్టు వద్దకు వచ్చి వెళ్తామని మాట ఇస్తారు. ఆ రోజు నుండి ప్రతి శనివారం రావి చెట్టును విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడే దర్శించుకుంటారంట. అంతేకాదు ప్రజలు కూడా శనివారంలో విష్ణుమూర్తి శ్రీలక్ష్మీ సమేతుడే అక్కడ ఉంటాడని ఆ రావి చెట్టుకు నీరు పోసి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు.